ఇంత తర్వాత ఇంత కానీ చెప్పు. బ్లాక్ చైన్ అంటే ఏంటి? బ్లాక్ కలర్ ఉండే చైన్. బ్లాక్ కాదు, బ్లాక్, BLOCK. మరి మూతలు మూసేది బ్లాక్. ఏం మూసేది? బ్లాక్స్ మూసేది బ్లాక్ చైన్. బ్లాక్ అంటే ఇట్లా, ఇప్పుడు ఇట్లా అనుకో, అదొక బ్లాక్. తెలిసి చైన్ మొత్తం ఆ బ్లాక్స్ అన్ని కలిపి చైన్ ఉంటుంది అట్లా. బ్లాక్ చైన్ మీద ఉండే పెద్ద అప్లికేషన్ ఏది తెలిసింది? ఏంటిది? క్రిప్టో కరెన్సీ. ఏంటి నీ క్రిప్టో కరెన్సీలు ఏం తెలుసు? బిట్ కాయిన్ తెలుసు, రైట్. సో అందరూ ఏమనుకుంటారంటే బ్లాక్ చైన్ అంటే బిట్ కాయిన్ అనే అనుకుంటారు ఇక. కానీ బ్లాక్ చైన్ అంటే బిట్ కాయిన్ ఒక్కటనే కాదు, బిట్ కాయిన్ వెనకాల ఉండే టెక్నాలజీ బ్లాక్ చైన్. ఇప్పుడు మనము ఇంకోలా చెప్పాలంటే, మనం వాట్సాప్ వాడుతుండే కదా, నా వెనకాల ఏం టెక్నాలజీ ఉంది? ఇంటర్నెట్ ఉంది కదా, అంతేగా. అట్లా బిట్ కాయిన్ వెనకాల బ్లాక్ చైన్ ఉంది అన్నట్టు. ఓకే, అందరు ఏమంటారు బిట్ కాయిన్ అనే బ్లాక్ చైన్ సారీ బ్లాక్ చైన్ అనగానే బిట్ కాయిన్ అంటే, కానీ అట్లా కాదన్నట్టు పాయింట్. బిట్ కాయిన్ వెనకాల ఉండే టెక్నాలజీ బ్లాక్ చైన్. సో ఇప్పుడు బ్లాక్ చైన్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు నేను మొన్న నీకు సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సర్వర్ అంటే ఏంది? మొత్తం కలిపి ఒక దగ్గర ఉంటుంది డేటా, ఒక దగ్గర ఒక కంప్యూటర్లో. సర్వర్ అంటే కంప్యూటర్ ఓన్లీ, మొత్తం డేటా ఒక్క దగ్గరనే ఉంటుంది అని చెప్పిన. అది ఏమవుతుంది? సెంట్రలైజ్డ్ అవుతుంది, అంటే ఒకటే దగ్గర ఉంటుంది డేటా మొత్తం. అప్పుడు ఆ ఒక్క కంప్యూటర్ హ్యాక్ అయింది అనుకో, మన డేటా అంతా అయిపోతుంది, కొలాప్స్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫేస్బుక్ అయినా సరే, లింక్డ్ఇన్ అయినా సరే, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్నాయి అన్నీ ఏంటి అని అంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అన్నట్టు. సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అంటే ఒకటే సర్వర్ ఉంటుంది, ఆ ఒక్క దగ్గరనే ఒకటే డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ అంటే మొత్తం డేటా ఒక దగ్గర ఉండే బేస్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు బ్లాక్ చైన్ ఏం చేస్తుంది అని అంటే డీసెంట్రలైజేషన్. ఫస్ట్ క్యారెక్టర్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటిది అని అంటే, స్టోరేజ్ పాయింట్ ఒకటే ఉండదు, చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫేస్బుక్ డేటా మొత్తం ఒకటే దగ్గర స్టోరేజ్ ఉంది, ఇప్పుడు ఒకటే సర్వర్లో. వాళ్ళది ఎన్నో అమెరికాలో ఒక సర్వర్ ఉంటే ఆ ఒక్కటే స్టోరేజ్ ఉంది. ఇప్పుడు బ్లాక్ చైన్ అంటే డీసెంట్రలైజ్ చేస్తే ఏమవుతుందంటే, ఫేస్బుక్ వాడే యూజర్స్ ఉంటారు కదా, అందరి దగ్గర, అంటే ఫేస్బుక్ వాడే యూజర్స్ అని కాదు బేసిక్గా, సరే ఇప్పటివరకు అయితే ఫేస్బుక్ వాడే యూజర్స్ అని అనుకుందాం. ఫేస్బుక్ వాడే యూజర్స్ అందరి దగ్గర ఒక్కొక్క లోకల్ కాపీ ఆఫ్ బ్లాక్ చైన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క లోకల్ కాపీ ఆఫ్ లెడ్జర్. అంటే ఇప్పుడు లెడ్జర్ అంటే ఏంది? బుక్, రాసుకునే బుక్, ఖాతా బుక్ లాంటిది అనుకో. ఇప్పుడు ఫేస్బుక్ అవన్నీ ఎట్లా అని అంటే ఒకటే ఖాతా బుక్ ఉంటుంది కాబట్టి ఎవరన్నా మార్చాలనుకో, ఆ ఒక్క దాంట్లో మార్చేసారనుకో అన్నీ అంటే ఇంకా మారుతుంది అన్నట్టే. అంటే హ్యాక్ చేసి మార్చిరనుకో మారిపోతుంది అన్నట్టే. సో సెంట్రలైజ్డ్ సిస్టంలో ఆ ప్రాబ్లం ఉంది, ఏంటిది? సెక్యూరిటీ ప్రాబ్లం. కానీ ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అయిందనుకో, అందరి దగ్గర ఒక్కొక్క కాపీ ఆఫ్ లెడ్జర్ ఉంటుంది. అప్పుడు నువ్వు ఒక్క దాంట్లో ట్యాంపర్ చేసినావు అనుకో, అంటే ఒక్క లెడ్జర్ ట్యాంపర్ చేసినావు అనుకో, వేరే లెడ్జర్స్ అన్నిటితోనే చెక్ చేస్తారు, నీది తప్పు ఉంది అని చెప్పేసి తీసేస్తారు అట్లా. సో నెంబర్ 1 డీసెంట్రలైజేషన్, నెంబర్ 2 సెక్యూరిటీ. అట్లా సెక్యూరిటీ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, అంటే లేడీస్ లాంగ్వేజ్లో, మీరు కిట్టి పార్టీ చేసుకుంటారు కదా, కిట్టి పార్టీ ఏం చేస్తారు? అందరూ గేమ్లు ఆడతారు. గేమ్ కాదు కానీ అందరు ఒక్క దగ్గర వస్తారు కదా, అందరు ఒక్క దగ్గర వచ్చి అక్కడ లీడరు అట్లా అనేమి ఉండదు. నార్మల్గా ర్యాండమ్గా ఎవరిదో ఒక చిట్టి తీస్తారు, వాళ్ళకి పైసలు వస్తాయి, అది అట్లా ఉంటుంది కదా. అంటే అక్కడ ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అన్నట్టు. అంటే బ్లాక్ చైన్లో మీరు అందరు నమ్మిరు కాబట్టి మిమ్మల్ని మీరు
మీరు ఒక టీం ఇట్లా ఫామ్ అయ్యారు అన్నట్టు. ఇప్పుడు కిట్టి పార్టీ మీరు అందరు ఒకరికొకరు తెలుసు కాబట్టి నమ్మిరు. కానీ టెక్నాలజీ అంటే అందరూ ఎవరెవరో వస్తారు అక్కడ, వాళ్ళందరిని ఎట్లా నమ్ముతారు? ఓకే, ట్రస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ కదా. దానికోసం అల్గారిథమ్స్ ఉంటాయి, అట్లా డిజైన్ చేసేది బ్లాక్ చైన్. అది ట్రస్టెడ్ వాళ్ళనే వెరిఫై చేస్తుంది, అది వేరే విషయం. కానీ సో అట్లా ట్రస్ట్ దగ్గర కూడా అంటే ఒక సాఫ్ట్వేరే ట్రస్టెడా కాదా అంటే ఒక అల్గారిథమే ట్రస్టెడా కాదా అన్నట్టు చేసేలాగా చేసిరు అన్నట్టు. ఓకే, సిస్టమ్, అదొక సిస్టమ్. సో ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? డీసెంట్రలైజేషన్, ట్రస్ట్, సెక్యూరిటీ, ఈ 3 క్యారెక్టర్స్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రూ పియర్ టు పియర్ అన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు బ్యాంకులో షాపింగ్ మాల్కి వెళ్ళి నీ క్రెడిట్ కార్డు యూజ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, అక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? నీ క్రెడిట్ కార్డ్ మాస్టర్ కార్డ్ అనుకో, మాస్టర్ కార్డ్ కంపెనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నీది ఎస్బీఐ బ్యాంక్ అనుకో, ఎస్బీఐ బ్యాంక్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరికి పే చేద్దాం అనుకుంటున్నావు? సూపర్ మార్కెట్ వాళ్ళ బ్యాంక్ ఏదో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళు. సో ఇట్లా ఇన్ని మీడియంస్ ఉంటున్నాయి మధ్యలో. కానీ ఇదైతే ఎట్లా అని అంటే డైరెక్ట్ ఆ మనిషి ఈ మనిషి, ట్రూ పియర్ టు పియర్ అన్నట్టు. ఓకే, డైరెక్ట్ మనిషి టు మనిషి. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఇది పబ్లిక్ కదా డేటాబేస్, అంటే ఇప్పుడు నార్మల్గా పబ్లిక్ డేటాబేస్, ఇది లెడ్జర్ అంతా పబ్లిక్, అంటే అందరి దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేసారు అనేవి మొత్తం క్లియర్గా తెలిసిపోతాయి అన్నట్టు. అట్లాంటప్పుడు కరప్షన్ అట్లాంటి ఏ చాయిసెస్ ఉండవు అన్నట్టు. సో బేసిక్గా అది బ్లాక్ చైన్. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళకి అంత వెరైటీ నోషన్ ఉంది. నోషన్ అంటే ఆలోచన, అంటే క్రిప్టో కరెన్సీ అంటే కరెన్సీ కాదు, అది ఇల్లీగల్, అట్లాంటి నోషన్ ఉంది. కానీ మనం ఒక కంపారిజన్ చేద్దాం. అంటే రియల్ మనీ, క్రిప్టో మనీ తోటి. ఇప్పుడు నార్మల్గా నీ దగ్గర రియల్ మనీ ఉన్నాయనుకో మమ్మీ, నిజంగా మనీ ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ ఏం చేస్తావు అంటే సంపాదించాలి అని చూస్తావు. ఓకే, సంపాదిస్తావు అనమాట. అంటే స్టాక్ చేసుకోవడం, అంటే అన్నీ ఎర్న్ చేయడం. ఓకే, ఫేజ్ 2 ఏంటి అంటే ఎక్కడన్నా వాడడం. అంటే నీకేమైనా అవసరం వచ్చినప్పుడు అక్కడ వేరే షాప్ దగ్గరికి వెళ్ళో అంటే ఎక్స్చేంజ్ కోసం పైసలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వాడడం. ఫేజ్ 3 ఏంటి అంటే నీ దగ్గర ఎక్కువ అయినాయి, అంటే పైసలు ఎక్కువ ఉన్నాయి, ఎర్న్ చేసుకున్నావు ఆల్రెడీ, నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే కూడా అంటే స్పెండింగ్. సెకండ్, ఫస్ట్ ఎర్నింగ్, సెకండ్ స్పెండింగ్, థర్డ్ ఇన్వెస్టింగ్. ఓకే, స్పెండ్ చేసినాక కూడా సరిపోతున్నాయి నీ దగ్గర అన్నప్పుడు సమ్ పర్సెంట్ 10% ఎంతనో ఇన్వెస్ట్ చేస్తావు. అది ఇన్వెస్ట్మెంట్. అది ఇన్వెస్ట్ అంటే ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, తెలుసా? అంటే స్టాక్స్లో పెట్టడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం, అట్లాంటి ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్. థర్డ్ పాయింట్. సేమ్ అదే మనం క్రిప్టోతో కంపేర్ చేసుకుంటే క్రిప్టో కూడా మనీయే. కానీ అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే క్రిప్టో కరెన్సీస్ కొనుక్కుంటున్నారు కదా. ఆ కొనుక్కున్న ఏం చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంది? ఎర్న్ చేసుకోవడం. ఎర్న్ చేసుకోవడం అంటే కొనుక్కోవడం బేసిక్గా. ఇప్పుడు ఎర్న్ చేయాలంటే మైన్ చేయాలి. క్రిప్టో కరెన్సీని మైన్ చేయాలంటే చాలా ఎలక్ట్రిసిటీ అన్నీ కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు బిట్కాయిన్ మైన్ చేయాలంటే చాలా పెద్ద సిస్టమ్ కావాలి. అది దాని బదులు ఫియాట్ అంటే నార్మల్ కరెన్సీని ఫియాట్ అంటారు. క్రిప్టో కరెన్సీ ఫియాట్ వర్సెస్ క్రిప్టో. ఓకే, అంటే రూపీస్, డాలర్స్ ఇవన్నీ ఫియాట్. సేమ్ అట్లానే క్రిప్టోనేమో వేరే కాయిన్స్, బిట్కాయిన్, ఇథీరియం ఇవన్నీ క్రిప్టో కరెన్సీ. ఓకే, సో ఇప్పుడు ఫియాట్ తోటి కొంటున్నాం దాన్ని. ఓకే, అంటే స్టాక్ చేసుకుంటున్నాం. పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 2 చేయాలి మనం. పాయింట్ 2 ఏంటిది? స్పెండ్ చేయడం. అంటే బేసిక్గా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వీటితోటి మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే మనం పెట్టినాం కదా షాప్లో, బిట్కాయిన్ తీసుకొని గుడ్లు అమ్మడము, లేకపోతే చాక్లెట్లు కొనుక్కోవడము, హాల్స్ కొనుక్కోవడము, ఇట్లాంటి కటింగ్ చేయించుకోవడము. అంటే ఇది కూడా ఒక మనీ లాగా వాడాలన్నమాట. ఓకే, అండ్ అప్పుడు తర్వాత పాయింట్ 3 ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. అంటే ఎక్కువ ఉన్నాయి నీ కాడ, నువ్వు స్పెండ్ చేసినాక కూడా సరిపోతున్నాయి అన్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేసి
పెంచుకోవడానికి ట్రై చేస్తావు, అది ట్రేడింగ్, అది వేరే విషయం. సో మన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అంటే అంత నోషన్ అంటే ఎట్లా అయిపోయింది అని అంటే దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ట్రేడింగ్, అంటే ట్రేడింగ్ చేయడానికే ఇది క్రిప్టో కరెన్సీ. అంటే కొనుక్కున్న తర్వాత దాన్ని పెట్టుకొని డైరెక్ట్గా పెంచుకోవడానికి, అంటే ఫియాట్ మనీ తోటి కలిపి వేరే ఎక్స్చేంజెస్ ఉంటాయి కదా, ఫియాట్ మనీ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని ఉంటాయి, ఏంజిల్ బ్రోకింగ్ అని, అప్ స్టాక్స్ అని వస్తాయి కదా, షణ్ముఖ్ జశ్వంత్ దాంట్లో నేను ఇంట్లో పైసలు పెట్టాను, గ్రో యాప్, అవన్నీ వస్తాయి యాడ్స్ ఫస్ట్ ఇస్తాడు చూడు. అట్లనే క్రిప్టోకి కూడా అట్లుంటాయి కొన్ని, బినాన్స్ అని, CoinDCX అని, వాజిరెక్స్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఏం చేస్తున్నారు అంటే కొంటున్నారు, దాంతో ట్రేడ్ చేస్తున్నారు. ద వే పీపుల్ ఆర్ థింకింగ్ అనేది మారాలనేది నా ఒపీనియన్. చెప్పు ఏమంటున్నావు? మారుతారా? మారుతారు తెలుసు, మారుతారు. ఏమని తెలియాలి ఫస్ట్? లీగల్ అని తెలిస్తే అంటే అందరు అదే నెగిటివ్ నోషన్ ఉంది అందరికి, అది ఇల్లీగల్ ఏమో, బ్యాన్ అవుతుందేమో. ఇల్లీగలా లీగలా అని ఇంకా చెప్పలేదు ఇప్పటివరకు. జస్ట్ దానిపైన ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు. అంటే వీడి దగ్గర ఇంత ఉంది, ఇప్పుడు నేను 1,00,000 సంపాదిస్తున్నా అంటే ఎంతనో కట్టాలి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. అట్లనే కానీ దీనిపైన అట్లాంటి రెగ్యులేషన్స్ లేవు, ట్యాక్స్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ట్రూ పియర్ టు పియర్ కాబట్టి. మార్నింగ్ చెప్పినా నీకు. సో ఒకటి రెగ్యులేషన్స్ తీసుకురావడానికి కోసం గవర్నమెంట్ ట్రై చేస్తుంది, అది వేరే విషయం. సో అండ్ బ్యాన్ చేస్తుందా అని అంటే ఇంకో పెద్ద పాయింట్ ఏంటి అని అంటే, ఒక 10 years బ్యాక్ ఇంటర్నెట్ కొత్తగా వచ్చింది కదా, అప్పుడు ఏమైంది, అప్పుడు ఇంత స్కోప్ ఉంటుంది అనుకోలేదు. అంటే ఇంటర్నెట్కి అమెజాన్ అంటే కొత్తగా ఏదో ఉంది, షాప్ అమెజాన్లో పోయి కొంటాను నేను ఎన్నో షాపింగ్ మాల్లో పోయి కొంటాను, నేను ఆన్లైన్లో కొంటా అన్నట్టు అట్లుండే. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే ఇంటర్నెట్ అనే టెక్నాలజీ పైన ఇట్లాంటి మేజర్ థింగ్స్ అన్నీ అవుతున్నాయి. కెన్యానో ఏదో కంట్రీ ఉంటుంది, కెన్యా కంట్రీనో కొరియానో ఏదో కంట్రీ ఉంటుంది, ఆ కంట్రీ ఇంటర్నెట్ అడాప్ట్ చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసా, వాళ్ళకి ఇంటర్నెట్ అంటే కూడా తెలియదు, నార్మల్ ఫేస్బుక్ ఇవన్నీ ఏం తెలియదు అన్నట్టు. అంటే చాలా ల్యాగ్ ఉంది అది ఏమంటారు అడాప్షన్లో, అంటే ఇంటర్నెట్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకునేప్పుడు. సేమ్ అట్లనే ఇప్పుడు బ్లాక్ చైన్ అంటే క్రిప్టో కరెన్సీ దాని యూసేజ్ అనుకో, బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని ఇండియా అడాప్ట్ చేసుకోలేదనుకో, ఇండియా అని కాదు ఏ కంట్రీ అయినా అడాప్ట్ చేసుకోలేదనుకో, ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే లైక్ కెన్యా ఇప్పుడు ఇంటర్నెట్ అడాప్ట్ చేసుకున్నందుకు వాళ్ళ దగ్గర ఎవరికి తెలియదు, ఇప్పుడు ఓపెన్ వరల్డ్కి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు కదా. సో పాయింట్ అది. అండ్ ఇట్లాంటి డ్రాస్టిక్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి అంటే ఎకానమీ ఫాల్ అయినప్పుడు. ఎప్పుడు ఫాల్ అవుతుంది అంటే ఇట్లాంటి కోవిడ్ లాంటి ఏమంటారు వాటిని, పాండమిక్స్ వచ్చినప్పుడు. అంటే అప్పట్లో ఏదో ఎబోలా అవి వచ్చినాయి కదా, ఆ టైంలో ఇంటర్నెట్ బూమ్ అయింది. ఇప్పుడు ఇట్లా కోవిడ్ ఇట్లాంటి పాండమిక్ వచ్చి ఎకానమీ ఫాల్ అయింది కాబట్టి బ్లాక్ చైన్ బూమ్ అయింది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.